శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? కొత్త సంవత్సరంలోకి, ఇంగ్లీషు కాలమానంలోకి 2024వ సంవత్సరంలోకి ఎంటర్ అయినటువంటి వృషభ రాశి వారికి మరి ఈ రోజు నుండి, అంటే ఈ కొత్త సంవత్సరం నుండి, కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాది నుండి మొదలవుతుంది, మీకు తెలిసినటువంటి విషయమే. క్రోధినామ సంవత్సరం. ఈ ఆంగ్లమాన కాలంలోనే మనకి ఇంగ్లీషు కాలమానంలోకి ఏంటంటే 2024 అనేది ఈ మధ్యరాత్రి 12 తర్వాత డిసెంబర్ 31 నుండి మనకు కొత్త సంవత్సరంలోకి, కొత్త కాలమానంలోకి అడుగుపెట్టాం. తెలుగు కాలమానంలోకి రావాలంటే ఇంకా మనకు ఉగాది పర్వదినం నుండి స్టార్ట్ అవుతుంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సంవత్సరమే వృషభ రాశి వారికి. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పండి? సంవత్సరం చేంజ్ అయింది, 2023 24 చేంజ్ అయింది. మనం ఎక్కువగా తీసుకునేది ఎక్కడంటే 2024 అంటే చూడండి, 24 నంబర్ను కూడండి, 2 + 4 6 శుక్రుడికి సంబంధించిన సంఖ్య. వృషభ రాశికి రాశ్యాధిపతి ఎవరండి? శుక్రుడే. కాబట్టి ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి. ఉద్యోగ విషయంలో ఈ సంవత్సరం మొత్తంలో అద్భుతంగా గ్రహస్థితి బాగుంది. అందులో జనవరి మాసంలో మీరు చేసేటువంటి ప్రతి పని చాలా చక్కగా ఫుల్ఫిల్ అవుతుంది, మంచి జరుగుతుంది. ఈ జనవరి మాసంలో జరిగేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే, మీకు చాలా రోజుల నుండి, చాలా కాలమానం నుండి పనులన్నీ పెండింగ్లో పడుతున్నటువంటి వారికి వడివడిగా అడుగులు ముందు పడతాయి. మీరు డబ్బులు రావనుకుంటారు, ఒకరికి ఒక అమౌంట్ ఒకరికి ఇచ్చేశారు, ఒక దానిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, డబ్బులు రావనుకుంటారు, కానీ వస్తాయి ఖచ్చితంగా. మొన్న ఒకతను నాకు ఫోన్ చేసి, నిన్న 2 రోజుల కింద నా ఆఫీస్ నెంబర్కి కాల్ చేశాడు ఒక అతను. సార్, మీరు 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 నాకు కరెక్షన్ ఇచ్చిన తర్వాత నేను ఒక క్రిప్టో కరెన్సీలో ఒక కాయిన్ మీద పెట్టుబడి పెట్టాను, నాకు బాగా విపరీతమైనటువంటి లాభం వచ్చింది, సుమారుగా ఒక 2 కోట్ల రూపాయలు వచ్చినాయి సార్ అని చెప్పాడు. మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్. నాకెందుకో ఆ రోజే మీరు కరెక్షన్ ఇచ్చినప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నేను ఆ కాయిన్ కొనుక్కోవడం జరిగింది. ఆ కాయిన్ కొనుక్కున్నాక నాకు చాలా చాలా లాభం వచ్చింది సార్ అని చెప్పాడండి. నేను ఎప్పుడంటే ఒక 2 సంవత్సరాల క్రితం ఒకతని కరెక్షన్ ఇచ్చానండి. అతను ఇది ఒక కాయిన్ మీద, ఒక టిఆర్బి అనే ఒక కాయిన్ మీద పెట్టుబడి పెట్టాడు. మొన్న రీసెంట్గా 550 నంబర్కు, అంటే డాలర్స్కు ఆయన ఎగ్జిట్ అయ్యాడు. అతని దగ్గర సుమారుగా ఒక 100 కాయిన్స్ ఏమో ఉన్నాయంట, 100 కాయిన్స్ తీసేసాడండి. ఒక 70% తీసి పడేశాడు. 2 కోట్లు అండి, 2 కోట్లు. ఆయన పిచ్చివాడు అయిపోతున్నాడు ఆ డబ్బులను చూసి. ఆతృత బాగా పెరిగిపోయి ఆయన భూమి మీద కాలు పెట్టడం లేదు, అంత సంతోషపడుతున్నాడు. 2 కోట్లు. ఇంకేముందండి, జీవితం సెట్ అయిపోయినట్టే. ఎవరిని చేయి చాచి అడిగే పరిస్థితి రాదు ఇంకా మీకు. 2 కోట్లు అలా అని చెప్పేసి మనం ఈజీ మనీ మార్గాన్ని ఎంచుకోకూడదు. ముఖ్యంగా మనకు అదృష్టం ఉంటే, మొన్న ఒక అతను కువైట్లో ఉంటాడు, అతను సార్ నేను లాటరీలు కొనుక్కుంటాను సార్ అని చెప్పాడు. కొనుక్కో, కానీ జీవితకాలం కొనుక్కోకు. నీ అదృష్టం బాగుంటే నా దగ్గర కరెక్షన్ తీసుకుంటే ఒక 5 సార్లు ట్రై చేసి, నేను పదే చెప్తున్నానండి, నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఒక 5 సార్లు ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా జీవితకాలంలో ట్రై చేయండి, 5 సార్లు మాత్రమే చేయండి. ఈ 5 సార్లలో మీ అదృష్టం తలుపు తడుతుంది. ఒకవేళ ఏదో ఒక కారణం చేత తలుపు తట్టకపోతే వదిలేసేయండి. నేను ధర్మబద్ధంగా ఉంటానండి, న్యాయానికి నేను విరుద్ధంగా ఉండను. ఎందుకంటే నేను బాగుండాలి. గురువుగా నేను చెప్తున్నానండి. నాకు ఎలాంటి ఆశ, ద్వేషం, కోపం, ఇహం, స్వార్థం అనేది నాలో ఉన్నప్పుడు నేను ఏ కరెక్షన్ ఇచ్చినా పని చేయదు, ఎవరికి ఏం చెప్పినా జరగదు. కాబట్టి నాలో మంచితనం అనేది ఉండాలి, నేను మంచివాడినై ఉండాలి. చాలామంది రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటే అవుతుంది. అలా
మనం ఎవరికి ఏది చేసినా కూడా అది సక్సెస్ కాదు అసలు. ఎందుకంటే మేము ఆశీర్వచనాలు ఇచ్చినా, మనం ఎవరైనా దూర ప్రయాణం చేస్తున్నట్టు వెళ్ళినప్పుడు మనం ఒకరిని మందలించి వెళ్తాం. ఎందుకు వెళ్తామండి? అతను మంచివాడు, అతను మందలిస్తే పని అవుతుందని మనకు నమ్మకం. అలాగే నిజంగానే జరుగుతుంది. నిజంగానే జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. నేను నా చిన్నతనంలో మా ఇంటి పక్క వైశ్యులు ఉండేవారు. ఒకరోజు నేను ఊరికి వెళ్ళే క్రమంలో ఏంటంటే, నాకు స్నానం చేయడానికి తలకు షాంపూ కావాలి ఒకటి. షాంపూ కావాలని చెప్పేసి 4 గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ షాపును తలుపు తట్టాను. తడితే వాళ్ళు నిద్రలు లేచి ఆ షాంపూ ఎంత అప్పుడు కాస్టు? ఒక పావలా, 25 పైసలు, ఇంకా తక్కువనే ఉండవచ్చు, నాకు గుర్తుకు లేదు. చాలా తక్కువ అండి. పావలా కంటే తక్కువనే. ఒక్క షాంపూ కావాలా ఆంటీ, నాకు మీ షాప్లో నుండి ఇవ్వండి అంటే, ఆవిడ తలుపు తీసి డోర్ తీసేసి, అయ్యా నువ్వు ఏంట్రా నాయన ఇది, ఈ రాత్రి నా 4 గంటలకు లేపుతావా ఈ యొక్క షాంపూ గురించి అని చెప్పేసి విసుక్కుంటూ ఒక షాంపూ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఆ డబ్బులు తీసుకొని గల్ల పెట్టలే వేసింది. నేను ఆ రోజు స్నానం చేశాను చక్కగా. నేను వేరే ఊరికి వెళ్ళాను, అమ్మా నాన్నలతో కలిసి ఊరికి వెళ్ళాను. మనకు మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను ఎప్పుడు వస్తాను అని చేసి ఎదురు చూస్తుంది ఆవిడ. మా మదర్ గారికి చెప్పారు ఏమంటే, మీ అబ్బాయి హస్తవాసి మంచిది, ఆ పిల్లవాడిని రోజు నాకు 4 గంటలకి నాకు ఫస్ట్ పోని నాకు మా షాప్లో అతనే కొట్టాలి. ఎందుకంటే ఆ రోజు బాగా విపరీతమైనటువంటి బిజినెస్ జరిగిందట వాళ్ళకి. సెంటిమెంట్ అండి వాళ్ళకి ఎప్పుడు. ఇంకా నేను దాదాపుగా నేను 4 గంటలకైతే నేను లేవనమ్మా, చిన్నప్పుడు అబ్బాయి లేవుడు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైం కదా అది, స్కూల్కి వెళ్ళాలి కదా వాడు, ఎర్లీ మార్నింగ్ లేవుడు, 5 గంటలకైతే లేస్తాడు మా వాడు, అప్పుడు వచ్చి కొడతాడులే అమ్మ మీ షాప్లో అని చెప్పేసి అమ్మగారు చెప్పాడు. అంటే కొంతమంది హస్తభాష ఎలా ఉంటుంది అంటే, నేనేదో నా గురించి నేను చెప్పడం కాదు, ఒక ఉదాహరణగా నేను చెప్పడం జరిగింది. అంటే నా నిజ జీవితంలో జరిగినటువంటి విషయం మీకు చెప్తున్నాను. అంటే కొన్ని సందర్భాలు, ఎందుకంటే మనం ఎవరికైతే మనం ఆశీర్వచనాలు ఇస్తామో, నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో కరెక్షన్ ఇచ్చినటువంటి, నాకు సాధ్యమైనంత వరకు అర్ధరాత్రి 12 గంటలకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పానండి. చాలా మందికి చెప్పాను. వాళ్ళు ఆ నిద్రలో నుంచి లేచి సంతోషపడిపోయారు. వాళ్ళకు తెలియలే, మీకు ఎంతో మంది కాల్స్ వచ్చి ఉంటాయి నా నుండి. కనీసం చాలా మందికి చెప్పానండి. చాలా అంటే కనీసం ఒక 3,000 మందికి చెప్పొచ్చు నేను దాదాపుగా. కానీ నేను ఇచ్చింది లక్షలలో కరెక్షన్స్. 3,000 మందికి నా ల్యాప్టాప్ ఆన్ చేసిన నంబర్ ఉంటుంది, ఆ నంబర్లోకి వెళ్ళి కాల్ చేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే, మళ్ళీ నేను ఉగాది రోజు చెప్తాను, ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను కంపల్సరీ వాళ్ళకు తెలియజేస్తాను శుభాకాంక్షలు. ఉగాది కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను విష్ చేస్తానండి మిమ్మల్ని. ఆ సంవత్సరం మొత్తం కూడా మీకు మంచి జరుగుతుంది. నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా. ఎందుకంటే నేను కంపల్సరీ ఆ సంవత్సరం అంతా చూసుకోండి, మీకు మంచి జరుగుతుంది. వృషభ రాశి వారికి ఏంటంటే 2024 సంవత్సరం జనవరి మాసంలో పనులన్నీ, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ చాలా చక్కగా పూర్తవుతాయి. ఆర్థిక రుణ బాధల నుంచి మీరు వైదొలిగిపోతారు, అక్కడ నుండి వెళ్ళిపోతుంది, ఆ రుణ బాధలన్నీ కంప్లీట్ అయిపోతుంది. రావాల్సినటువంటి అమౌంట్లు, మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ డబుల్ త్రిబుల్ 4 రెట్లు పెరిగి మీ చేతిలోకి వచ్చేస్తుంది. కరెక్ట్గా 2024 సంవత్సరంలో జనవరి మాసంలో నాకే ఉల్టా కాల్ చేసి నాకు 2 కోట్లు వచ్చినాయని చెప్పినటువంటి వ్యక్తి ఉన్నాడు. నేను చెప్పాను కదా ఇంతకుముందు. కరెక్ట్గా ఆ రోజు అతను తీసేశాడండి. నన్ను అడిగాడు, మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి, మరి తీసేస్తున్నాను, నాకు అమౌంట్ వచ్చింది అంటే, ఇమీడియట్గా తీసేసుకో అని చెప్పాను. మొత్తం తీసేస్తే ఒక 70%, ఆ 20% కూడా 30% కూడా తీసేయమంటే అతను ఆపేసిండు. ఆ 70% తీస్తే 2 కోట్లు వచ్చినాయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జనవరి 20వ తారీఖున శని హోమం పెడుతున్నానండి. శని హోమం అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వృషభ రాశి వారికి ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే, మనకు ఎప్పుడైనా 12 రాశులకు తెలియజేస్తున్నాను,
శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమాన్ని గనక మనం చేయగలిగితే సంవత్సరంలో నేను చెప్తున్నా 30 సంవత్సరాలకు ఒక్కసారి మరి ఈ 12 రాశులు శని హోమంలో పాల్గొనవచ్చు. జీవితంలో ఒక్కసారి మాత్రం చేయాలి, అది కంపల్సరీ చేయాలి. ఇండివిజువల్గా ఒక్కసారి చేయాలి. తర్వాత ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు ఒక్కసారి శని హోమం చేయించుకోవాలి, కంపల్సరీ చేయాలి. అలా చేయడం ద్వారా శని యొక్క ప్రభావం నుండి మనం విముక్తులం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు గురువు వ్యయంలో, శని దశమ స్థానంలో, రాహు 11వ ఇంట, కేతు పంచమ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది వృషభ రాశి వారికి. ఈ శని హోమం అనేది కూడా జనవరి 20వ తారీఖున నేను చేయబోతున్నాను. కాబట్టి ఎవరైనా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని నడుస్తున్నవారు ప్రత్యేకంగా, అదేవిధంగా జీవిత కాలంలో శని తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ 12 రాశులు కూడా ఒక్కసారైనా శని హోమంలో పాల్గొనడం ద్వారా 30 ఏళ్ల కాలం పాటు శని మన వైపు చూడదండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.